విమర్శలు ఉన్నటువంటి ఓకే కలెక్షన్ రావచ్చు, కొంతమంది యూత్ అట్రాక్ట్ కావచ్చు, కానీ దాంట్లో ఉండే మెసేజ్లు ఏముంటున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఒక సినిమా తోటి మా ప్రజా నాయకుడు, పేదల నాయకుడు, ప్రజా మా నుంచి వచ్చినటువంటి మా రేవంత్ రెడ్డి గారి పరిపాలన పోల్చడం అంటేనే ఆయనకు ఎంతసేపు సినిమాలు 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 గురించి ఆలోచించి ఆ సినిమాల వైపే మాట్లాడుతున్నాడు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కొంతమందికి, కొంతమంది సంపాదించుకోవడానికి. కానీ మా ప్రభుత్వం పేదల కష్టాలను పంచుకోవడం కోసం, పేదలకు గూడు గుడ్డ నీడ ఇచ్చి ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించే ప్రభుత్వం. కాబట్టి సినిమాలతోటి 3 గంటలు ఎంటర్టైన్ చేసే సినిమాలతోటి పోల్చడం అంటే నీ బుద్ధి ఇంకా ఎంటర్టైన్మెంట్ మీదనే ఉంది తప్ప ప్రజా సమస్యల మీద పాటుపడాలి, వాస్తవాల మీద నిలబడాలి, వాస్తవ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలనేటువంటి ఆలోచన లేదు అనేది ఆ సినిమాలతో కంపారిజన్ చేసేటువంటి కేటీఆర్ గారి ఆలోచన బట్టి అర్థం చేసుకోవచ్చు. మాట్లాడితే నేను మాట్లాడాను, ఆమె ఆత్మ గుండెల మీద చేసుకొని మాట్లాడాలి. ప్రతిదీ కూడా అబద్ధాలని ప్రచారం చేయడంలో వాళ్ళు దిట్టలు. ఒక ఊర్లో నీళ్లు పడుతుంటే కూడా నీళ్ళు వస్తలేవు కేసీఆర్ పోయినాక అన్నారు. వాళ్ళు నీళ్ళే పడుతున్నారు ఆడ పిల్లలు, ఆ ఫోటోలు పెట్టి అన్నారు. కాబట్టి ఈ అబద్ధాలు ప్రచారం చేసే వాళ్లకు కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం పార్టీ, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఉచితంగా ఇళ్లలో బయట ఇచ్చే పార్టీ. అదే విధంగా 21,000 కోట్లు ఈ రోజు మాఫీ చేశారు. ఆ రోజు కూడా వైఎస్ఆర్ గారి హయాంలో రాష్ట్రంలో దేశంలో సోనియమ్మ హయాంలో మాఫీ చేసినటువంటి చరిత్ర. ఈ రోజు కూడా రైతుల డిమాండ్, పంటకున్న డిమాండ్ ఇవాళ రైతులకు ఇచ్చే మేము సన్న బియ్యం అది వస్తేనే మళ్ళీ జనాలకు పంచవచ్చు అనే ఉద్దేశంతో మేము సన్న బియ్యము పబ్లిక్ వాడే సన్న వడ్లు కావాలనే ఉద్దేశంతో మేము ఇవాళ సన్న వరి పండియాలని కోరుతున్నాం. వాళ్ళు విమర్శలు ఉన్నటువంటి ఓకే కలెక్షన్ రావచ్చు, కొంతమంది యూత్ అట్రాక్ట్ కావచ్చు, కానీ దాంట్లో ఉండే మెసేజ్లు ఏముంటున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఒక సినిమా తోటి మా ప్రజా నాయకుడు, పేదల నాయకుడు, ప్రజా మా నుంచి వచ్చినటువంటి మా రేవంత్ రెడ్డి గారి పరిపాలన పోల్చడం అంటేనే ఆయనకు ఎంతసేపు సినిమాలు 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 గురించి ఆలోచించి ఆ సినిమాల వైపే మాట్లాడుతున్నాడు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కొంతమందికి, కొంతమంది సంపాదించుకోవడానికి. కానీ మా ప్రభుత్వం పేదల కష్టాలను పంచుకోవడం కోసం, పేదలకు గూడు గుడ్డ నీడ ఇచ్చి ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించే ప్రభుత్వం. కాబట్టి సినిమాలతోటి 3 గంటలు ఎంటర్టైన్ చేసే సినిమాలతోటి పోల్చడం అంటే నీ బుద్ధి ఇంకా ఎంటర్టైన్మెంట్ మీదనే ఉంది తప్ప ప్రజా సమస్యల మీద పాటుపడాలి, వాస్తవాల మీద నిలబడాలి, వాస్తవ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలనేటువంటి ఆలోచన లేదు అనేది ఆ సినిమాలతో కంపారిజన్ చేసేటువంటి కేటీఆర్ గారి ఆలోచన బట్టి అర్థం చేసుకోవచ్చు. మాట్లాడితే నేను మాట్లాడాను, ఆమె ఆత్మ గుండెల మీద చేసుకొని మాట్లాడాలి. ప్రతిదీ కూడా అబద్ధాలని ప్రచారం చేయడంలో వాళ్ళు దిట్టలు. ఒక ఊర్లో నీళ్లు పడుతుంటే కూడా నీళ్ళు వస్తలేవు కేసీఆర్ పోయినాక అన్నారు. వాళ్ళు నీళ్ళే పడుతున్నారు ఆడ పిల్లలు, ఆ ఫోటోలు పెట్టి అన్నారు. కాబట్టి ఈ అబద్ధాలు ప్రచారం చేసే వాళ్లకు కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం పార్టీ, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఉచితంగా ఇళ్లలో బయట ఇచ్చే పార్టీ. అదే విధంగా 21,000 కోట్లు ఈ రోజు మాఫీ చేశారు. ఆ రోజు కూడా వైఎస్ఆర్ గారి హయాంలో రాష్ట్రంలో దేశంలో సోనియమ్మ హయాంలో మాఫీ చేసినటువంటి చరిత్ర. ఈ రోజు కూడా రైతుల డిమాండ్, పంటకున్న డిమాండ్ ఇవాళ రైతులకు ఇచ్చే మేము సన్న బియ్యం అది వస్తేనే మళ్ళీ జనాలకు పంచవచ్చు అనే ఉద్దేశంతో మేము సన్న బియ్యము పబ్లిక్ వాడే సన్న వడ్లు కావాలనే ఉద్దేశంతో మేము ఇవాళ సన్న వరి పండియాలని కోరుతున్నాం. వాళ్ళు